హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈరోజు మార్కెట్స్ సెలవు, దివాళీ బలి ప్రతిపద కారణంగా, అంటే దివాళీ మనకి ముహూర్త ట్రేడింగ్ తర్వాత సెలవు ఉంటుంది. అలాంటి సెలవు ఇవాళ మనం చూస్తున్నాము. ఈరోజు మనకి ఈక్విటీ మార్కెట్స్తో పాటు మెటల్, బులియన్ మార్కెట్స్ కూడా సెలవు ఉంటాయి. ఫారెక్స్ అండ్ కమోడిటీలో కూడా ట్రేడింగ్ జరగదు ఈరోజు మనకి దివాళీ బలి ప్రతిపద కారణంగా. సో అందుకని ఈరోజు మార్కెట్స్లో ఎలాంటి యాక్టివిటీ ఉంటుంది. ఏషియన్ మార్కెట్స్లో ఈరోజు జరిగే ట్రేడింగ్ అండ్ యుఎస్ మార్కెట్స్లో ఉన్న యాక్టివిటీ కూడా మన మార్కెట్స్ మీద రేపు ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకని రేపు మార్కెట్ చాలా కీలకంగా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక మనం ఈ సంవత్ 2077 సంవత్ 2077 లో భాగంగా మనం కొన్ని స్టాక్ ఐడియాస్ వెబినార్ ద్వారా ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇంకా చాలామంది స్టిల్ వాటి గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు కూడా అలాంటి స్టాక్ ఐడియాస్ని అండ్ ఆ రోజైన 2.5 గంటల రికార్డింగ్ని కూడా మీరు పొందొచ్చు. 4 అనలిస్టులు వాళ్ళ స్టాక్ ఐడియాస్తో పాటు ఓవరాల్గా మార్కెట్స్ ఇక్కడ నుంచి ఎలా ఉండే అవకాశం ఉంది, ఏ సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందన్న అంశాలతో పాటు ఓవరాల్గా ఆ స్టాక్ ఐడియాస్ని వాళ్ళు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారన్న చాలా అంశాలను చాలా కూలంకుషంగా వివరించడం జరిగింది. సో మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఇది మీరు క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఈ నెంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా కూడా దానికి సంబంధించి మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. సో ఇక ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదంటే దీనికి సంబంధించి మీకు ఎలాంటి అవసరం అంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. 9618956931 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మరిన్ని వివరాలు మీకు అందుబాటులో ఉంటాయి. మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మనం ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఒకసారి దాన్ని కన్సిడర్ చేయండి. ఇక మనకి అమెరికన్ మార్కెట్స్లో యుఎస్ ఫ్యూచర్స్ మార్కెట్ 200 పాయింట్స్ దాకా పాజిటివ్లో ప్రస్తుతం 200 పాయింట్స్ దాకా పాజిటివ్లో ఉంది. సో మొన్నటి అంటే లాస్ట్ వీక్లో జరిగిన ఒక కన్సాలిడేషన్ ఫేజ్ తర్వాత మళ్ళీ మార్కెట్స్లో అమెరికన్ మార్కెట్స్లో బయింగ్ యాక్టివిటీ మనకి కొనసాగుతుంది. మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ప్రస్తుతం పాజిటివ్గానే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక స్పెసిఫిక్గా మన మార్కెట్స్ పరంగా చూస్తే ఎకనామిక్ టైమ్స్లో ఫస్ట్ పేజ్లో చైనా లూమ్స్ లార్జ్ ఇన్ 8 గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీస్ అంటే వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే మనకంటే చైనా కాస్త ముందంజలో ఉంది అని వివిధ రంగాల్లో వీళ్ళు ఒక ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా మళ్ళీ ఆ సెక్టార్స్ మీద ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జిఓఎం అంటారు. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి ఒక డేటా తీసుకొని దాని ఆధారంగా ఇంకా వివిధ రంగాల్లో ఏవేవి మనం చేస్తే చైనాతో ఢీకొట్టే అవకాశం ఉంది, చైనా కంటే కాస్త మెరుగ్గా ఉండే అవకాశం ఉందన్న అంశాలను వాళ్ళు పరిశీలిస్తూ వస్తున్నారు. అండ్ ఎలక్ట్రానిక్ కంపెనీస్, ఫోన్ బ్రాండ్స్ అనే న్యూ హై. ఈ దివాళీ కారణంగా దివాళీలో చాలా సేల్స్ ఆల్మోస్ట్ 30-40% ఆఫ్ సేల్స్ బాగా పెరిగిందని చెప్పి మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ చెప్తున్నాయి. ఎస్పెషల్లీ ఫోన్స్ కానివ్వండి లేదంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ బాగా పెరిగాయి సేల్స్ పరంగా. అండ్ ఈ-కామర్స్ 2 టైర్ సిటీస్లో బాగా పెరిగింది. ఇది ఒక రకంగా చాలా పాజిటివ్ ఇంపాక్ట్, చాలా పాజిటివ్ అంశం ఈ కంపెనీస్కి. ఫస్ట్ పేజ్లో మోస్ట్లీ మనం డిస్కస్ చేసాం. అలాగే టాప్ హోటల్స్ బుక్డ్ అవుట్ యాజ్ ద బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్ చెక్స్ ఇన్, చైన్ ఆఫర్స్ ఎక్స్ట్రా సర్వీసెస్ టు డ్రా కస్టమర్స్. సో హోటల్స్ కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. కన్స్యూమర్స్ గివ్ ఫుడ్ కంపెనీస్ స్వీట్ దివాళీ సర్ప్రైజ్ చాక్లెట్స్, కుకీస్, స్వీట్ గిఫ్ట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా చాలా 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 ఇది పెరిగాయి, బాగా సేల్స్ బాగా పెరిగాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మధ్యకాలంలో బయటికి వెళ్ళి ఎవరైనా స్వీట్ షాప్స్లో చూస్తున్నా ఒక జస్ట్ అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా ఏ స్థాయిలో పెరిగింది. అండ్ జనాలు ఈ కరోనా గురించి కొద్దిగా భయం, ఆందోళన తగ్గింది. సో సేఫ్టీ మెజర్స్ లైక్ శానిటైజేషన్ అనుకోవచ్చు, మాస్క్ అనుకోవచ్చు, సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ పాటిస్తూ కంపెనీస్ జనాలు ప్రయత్నాలు చేస్తున్నందుకు సో కరోనా నుంచి కొద్దిగా, ఎందుకంటే ఇది ఉంటుంది ఇంకా మరికొద్ది కాలం పాటు మనం ఇండివిజువల్గా మనం వ్యాక్సిన్ వేసుకునేంత వరకు ఈ భయం మనకి ఎటు ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఇది రావడానికి ఇంకో 6 నెలలు పట్టచ్చు, ఇంకొక ఏడాది కూడా పట్టచ్చు, ఎందుకంటే మన వరకు రావడానికి. అంతవరకు మనం బయటికి వెళ్లకుండా ఉండలేం కదా. యాక్టివిటీ అయితే కొనసాగుతూ ఉండాలి. అందులో భాగంగానే యాక్టివిటీ ఆన్ స్ట్రీట్లో జరుగుతుంది. దలాల్ సీట్ టేక్స్ నోట్ ఆఫ్ ఐషర్స్ న్యూ మోడల్స్ అండ్ ఇంప్రూవింగ్ వాల్యూమ్. రాయల్ ఎన్ఫీల్డ్స్ ఆర్డర్ బుక్ అట్ 1.25 lakhs. ఐషర్ స్టాక్ లైక్లీ టు కంటిన్యూ అవుట్ పర్ఫార్మింగ్ సెక్టార్ బెంచ్ మార్క్. సో మళ్ళీ ఐషర్ మోటార్స్కి రీరేటింగ్ జరిగేట్టు కనిపిస్తోంది. ఎందుకంటే వాల్యూమ్ ట్రెజెక్టరీ పరంగా అనుకోవచ్చు, కొత్త ఆర్డర్ బుక్ పరంగా అనుకోవచ్చు, కంపెనీ మెరుగ్గా మళ్ళీ ఆర్డర్స్ వస్తున్నాయి అని బట్టి దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇన్ ద నియర్ టు మీడియం టర్మ్ వాల్యూమ్స్ ఆర్ లైక్లీ టు రైజ్ విత్ అన్ ఆర్డర్ బుక్ ఆఫ్ అరౌండ్ 1.25 lakh యూనిట్స్ ఈక్వలెంట్ టు నియర్లీ 2 months ఆఫ్ ఇట్స్
current monthly volume rate. The problem of lower production due to supply chain bottlenecks has also been largely resolved and produce 70,000 units per month. సో ఇది బాటిల్ నెక్స్ అయితే ఇంకా చాలా వరకు ఉన్నాయి స్పేర్ పార్ట్స్ పరంగా అనుకోవచ్చు వీటన్నిటి కారణంగా. సో మళ్ళీ మనకి పూర్వ వైభవం తెచ్చుకునేందుకు ఐషర్ ప్రయత్నాలు చేస్తుంది అన్నది ఒక డేటా బట్టి చూసి మనం అర్థం చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఇంకా స్ట్రీట్ రివార్డ్ చేసేందుకు టైం తీసుకుంటుంది. M&M ఫార్మ్ యూనిట్ వర్కింగ్ అట్ ఓవర్ 100% ఎక్స్పెక్ట్స్ డిమాండ్ టు సస్టైన్. సో ఫార్మ్ యూనిట్ 100% దాకా పనిచేస్తుంది. మరికొద్ది కాలం పాటు మరికొన్నేళ్ల పాటు ఈ రూరల్ డిమాండ్ పెరుగుతున్నంతకాలం, ఈ వర్షాలు మెరుగ్గా పడి ప్రభుత్వం ప్రోత్సాహకలిస్తున్నంతకాలం రూరల్ సైడ్ డిమాండ్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అది ఇలాంటి కంపెనీస్ లైక్ మహీంద్రా అనుకోవచ్చు, సొనాలికా అనుకోవచ్చు, VST ట్రాక్టర్స్ అండ్ టిల్లర్స్, ఈ కంపెనీస్కి అన్నిటికీ కూడా యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ లాంటి కంపెనీస్కి కొద్ది గొప్ప ప్రయోజనం అవుతూ ఉంటుంది. దాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. కమ్ న్యూ ఇయర్ యూ మే హ్యావ్ టు పే 20% మోర్ ఫర్ ఫోన్ కాల్స్. సో వొడాఫోన్ ఐడియా మెల్లగా ధరలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తుంది. తర్వాత ఎయిర్టెల్ కూడా సిద్ధమవుతామని చెప్పి ఇప్పటికే ప్రకటించింది. సో మిగిలిన పీర్స్తో తమ కంపేర్ చేయకుండా ధరలు పెంచబోతున్నట్టు వొడాఫోన్ ఐడియా ఇప్పటికే ప్రకటించింది. ఆర్పూస్ పరంగా చూస్తే యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ సెప్టెంబర్ తో ముగిసిన కాలానికి వొడాఫోన్ ఐడియా ₹119 ఒక్కొక్క యూజర్ ద్వారా సమకూర్చుకుంటూ ఉంటుంటే ఎయిర్టెల్ ₹162, జియో ₹145 దాకా సమకూర్చుకుంటుంది. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా వెన్ కంపేర్డ్ విత్ అదర్ 2 పీర్ కంపెనీస్ వెనకే ఉంది. సో వొడాఫోన్ ఐడియా ఇప్పుడు ధరలు పెంచితే సబ్స్క్రైబర్స్ ఉంటారా లేదా అన్న విషయం పక్కన పెట్టినట్టయితే మనుగడ సాధించాలి, ఈ రేస్లో ఉండాలి అంటే ఖచ్చితంగా ధరలు పెంచాలి. బట్ ఇది ఒక డిఫరెంట్ పరిస్థితిలో ఉంది. ధరలు పెంచితేనేమో సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతారు, పెంచకుండా అలాగే ఉంటేనేమో కంపెనీ మూతపడే పరిస్థితి ఉంటుంది. సో అందుకని ధైర్యం చేసి ధరలు పెంచాల్సిన అవసరం వొడాఫోన్ ఐడియాకు ఉంది. అది మళ్ళీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎయిర్టెల్, జియో లాంటి దాటికి బెనిఫిట్ అవుతాయా, లేకుంటే వీళ్ళు కూడా ధరలు పెంచి వాళ్ళకి ఇండస్ట్రీ నిలదొక్కునేందుకు ప్రయత్నాలు చేస్తారా అనేది మనం చూడాలి. ఇంచింగ్ క్లోజర్ టు ఎ క్యూర్. ఇప్పుడు ఫైజర్, స్పుత్నిక్ వ్యాక్సిన్, అలాగే జెనోవా, మోడర్నా ఇవన్నీ కూడా వ్యాక్సిన్స్కి దాదాపుగా దగ్గరికి వచ్చేసాయి. ఏ క్షణంలో అన్నా మనకు వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో బయటకు వచ్చేసి ఇప్పటికే సీరం ఇన్స్టిట్యూట్ లాంటి దాదాపు 4 కోట్ల డోసులను వాళ్ళు రెడీ చేసి ఉంచుకున్నారు. ఫైజర్ అండ్ ఆస్ట్రాజెనకా కూడా తమ డోసులను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే జస్ట్ పర్మిషన్ కోసం వెయిటింగ్ అండ్ డేటాని ఫైనల్గా అబ్జర్వ్ చేసి ఆ డేటాల ఎఫికసీని మరొకసారి ప్రపంచానికి తెలియజేసిన తర్వాత ఆ వ్యాక్సిన్ వాళ్ళు విడుదల చేస్తారు. బట్ మొత్తానికైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పటికే పూర్తయిందన్న వార్తలు మనకున్నాయి. బ్యాంక్స్ అండ్ టెక్ స్టాక్స్ నెట్ 70% ఆఫ్ FPI ఇన్ఫ్లోస్ ఇన్ అక్టోబర్. సో ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్ అండ్ మైనింగ్ పక్కన పెట్టి బ్యాంక్స్కి, టెక్ స్టాక్స్లో ఎక్కువగా FPI ఇన్ఫ్లోస్ బాగా పెరుగుతున్నాయని బట్టి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టార్ ఎంతకాలం లగాడుగా ఉంది, బ్యాంకింగ్ సెక్టార్లో పెద్దగా గ్రోత్ స్టోరీ లేదు. ఇప్పుడు అలాంటి బ్యాంకింగ్ సెక్టార్లో కూడా, బ్యాంక్ స్టాక్స్లో కూడా మనకి FPI ఫ్లోస్ బాగా పెరుగుతున్నాయి. కాబట్టి మేబీ బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ చేస్తే ఆల్ టైమ్ హైస్, ఎప్పటికప్పుడు ఆల్ టైమ్ హైస్ని మార్కెట్స్ బ్రీచ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఈటీ వెల్త్లో భాగంగా ప్రతివారం ఇస్తున్న రిపోర్ట్స్లో HCL టెక్ గురించి వాళ్ళు ఇన్ డీటెయిల్డ్గా ఇండెప్త్గా ఇవ్వడం జరిగింది. ఏ రోబస్ట్ ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూస్ అండ్ మార్జిన్ గైడెన్స్ ఆర్ అట్రాక్టింగ్ అనలిస్ట్ దిస్ కౌంటర్. మార్జిన్ గైడెన్స్ బాగా ఉంది, రెవెన్యూస్ కూడా బాగా పెరుగుతున్న తరుణంలో HCL టెక్కి ఎస్పెషల్లీ గ్రోత్ అవుట్లుక్ బాగా ఉంది అని చెప్పి ఒక స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. సెలక్షన్ మెథడాలజీ చూస్తే we pick up the stock that has shown the maximum increase in consensus analyst rating. సో వివిధ అనలిస్టులు వాళ్ళు ఇచ్చిన రేటింగ్స్ అన్ని కన్సెన్సస్ తీసుకొని తమ రేటింగ్ని ఇవ్వడం జరిగింది, ఈ స్టాక్ని ఇవ్వడం జరిగిందని చెప్పి కంపెనీ ఈటీ ఇంటెలిజెన్స్ గ్రూప్ చెప్తోంది. వీళ్ళు ఇవన్నీ చూస్తే అనలిస్టులు అందరూ దాదాపు బై రికమెండేషన్ HCL టెక్ ఇచ్చారు. ఒక్కరు సెల్ ఇస్తే ఇంకొక ముగ్గురు దీనికి హోల్డ్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి చూస్తే బ్రోకరేజెస్ కాల్స్ పరంగా అందరూ బై రేటింగ్ ఇస్తూ 984 నుంచి 1150 మధ్య, అంటే ఆల్మోస్ట్ 1050 వరకు దీనికి యావరేజ్గా మనకి టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు HCL టెక్కి. మనం కూడా గతంలో చాలా సందర్భాల్లో HCL టెక్ గురించి రికమెండ్ చేయడం జరిగింది. ఇక ఫండ్స్ పరంగా చూస్తే బాగా బెటర్గా పర్ఫామ్ చేస్తున్న ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్లో కెనరా రూబేకో ఈక్విటీ హైబ్రిడ్, BNP Paribas సబ్స్టాన్షియల్ ఈక్విటీ హైబ్రిడ్, మెర్రే అసెట్ హైబ్రిడ్ ఫండ్ అండ్ DSP ఈక్విటీ అండ్ బాండ్ ఫండ్ ఇవన్నీ అగ్రెసివ్గా ఉన్నాయి. హైబ్రిడ్ ఫండ్స్లో భాగంగా ఈక్విటీ ఓరియంటేషన్ దృష్టిలో పెట్టుకుని
డెట్ గురించి మనం పెద్దగా చూడము, కాకపోతే ఈ స్లైడ్ తీయడానికి కారణం టాప్ 5 ఈక్విటీ స్కీమ్స్ బేస్డ్ ఆన్ 10 years సిప్ రిటర్న్స్. సో 10 ఏళ్ల కాలం నుంచి చూస్తే ఈ 5 ఈక్విటీ స్కీమ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పి ఈటీ చెప్తోంది. అందులో భాగంగా మిర్రే అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ 20% రాబడిని వార్షికంగా ఇస్తుంది. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ దాదాపు 19.9% వార్షికంగా, కెనరా రొబాకో ఎమర్జింగ్ ఈక్విటీస్, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ ప్రిన్సిపల్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్, ఇవన్నీ కూడా ఈ 5 ఫండ్స్ 16 నుంచి 21% వరకు గరిష్టంగా సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి యాన్యువలైజ్డ్ రిటర్న్స్ ఇస్తుంది అని చెప్పి డేటా ప్రకారం చూస్తున్నాం. ఎంఐపీస్ మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్లో దీని గురించి నాకు పెద్దగా అవగాహన లేదు, సో నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడను కూడా. మీకు ఇవన్నీ డీటెయిల్స్ ఇలా కావాలి అంటే ఈటీలో ఇవాళ వచ్చింది, సో మీరు ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. అండ్ రెగ్యులర్ ఈక్విటీ ఫండ్స్లో లార్జ్ క్యాప్ వాటిలో బాగా పర్ఫామ్ చేస్తున్న ఫండ్స్ పరంగా చూస్తే యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ ఒకటి, కెనరా రొబాకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్, హెచ్డిఎఫ్సి ఇండెక్స్ ఫండ్, టాటా ఇండెక్స్ సెన్సెక్స్ ఫండ్ అండ్ మోతీలాల్ ఓస్వాల్ ఫోకస్డ్ 25 ఫండ్. ఈ ఫండ్స్ టాప్ 5 ఫండ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 5 స్టార్ రేటింగ్ ఈ కంపెనీకి ఇచ్చి ఉన్నాయి. అలాగే ఈక్విటీలో లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్ మిక్స్ చేస్తే మిర్రే అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్, కెనరా రొబాకో ఎమర్జింగ్ ఈక్విటీస్, ఇన్వెస్ట్కో ఇండియా గ్రోత్ ఆపర్చునిటీస్ ఫండ్ ఇవన్నీ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. స్మాల్ క్యాప్లో యాక్సిస్ స్మాల్ క్యాప్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈఎల్ఎస్ఎస్లో మోస్ట్లీ ఇప్పుడు దాకా కెనరా రొబాకోని బీట్ చేసిన ఫండ్ ఏది లేదు అంటే అతిశయోక్తి కాదేమో. యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అండ్ మిర్రే అసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఇవన్నీ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇక ఈటీ వెల్త్ టాప్ 50 స్టాక్స్లో యూపీఎల్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఎన్టీపీసీ, సిప్లా, టాటా పవర్, డాక్టర్ రెడ్డిస్, హిందుస్థాన్ జింక్, ధనుక అగ్రిటెక్, కోరమాండల్, సీసీఎల్ ప్రొడక్ట్స్, ఆల్కెమ్ ల్యాబ్స్ లాంటి స్టాక్స్ టాప్ 10లో ఆల్మోస్ట్ ఈ ర్యాంకింగ్లో ఉన్న. ఈటీ వెల్త్ ఇచ్చిన వివిధ పారామీటర్స్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ ర్యాంకింగ్ ఇస్తూ ఉంటారు. ఫాస్ట్ గ్రోయింగ్ స్టాక్స్లో పిఏ ఇండస్ట్రీస్ ఎప్పుడూ ముందంజలో ఉంది. దివీస్ ల్యాబ్స్, ఎయిర్టెల్, గ్రాన్యూల్స్, ఒలింపిక్ ఫార్మా లాంటి స్టాక్స్ ఫాస్ట్ గ్రోయింగ్ స్టాక్స్ జాబితాలో అంటే లీస్ట్ ఎక్స్పెన్సివ్ స్టాక్స్ సిఈఎస్సి, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, టాటా పవర్, భారతీ ఇన్ఫ్రాటెల్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. బట్ ఈ ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు 1-10 సార్లు ఆలోచించుకోవాలి, ఎందుకంటే బాగా లగాడ్స్గా ఉంటాయి. మన పేషెన్స్ని పదే ఈ స్టాక్స్ టెస్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ పిఎస్యూ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్త. అలాగే బిజినెస్ స్టాండర్డ్ ఇవాళ ఫస్ట్ పేజ్లో చూస్తే గవర్నమెంట్ డిస్క్రిమినలైజ్ ఎల్ఎల్పి యాక్ట్, సో లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్లో కూడా కంపెనీ యాక్ట్స్లో మాదిరి మార్పులు చేయాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తున్నట్టు చెప్తోంది. పిరమల్ క్రైస్ ఫౌల్ యాజ్ అదాని బిడ్స్ ఫర్ డిహెచ్ఎఫ్ఎల్, సో అదాన్ని బిడ్ చేసినందుకు పిరమల్ మొత్తుకుంటోంది అని ఇండైరెక్ట్గా ఒక వార్త మనం చూస్తున్నాము. రిలయన్స్ రిటైల్ బైస్ 96% ఇన్ అర్బన్ ల్యాడర్. ఈ ఫర్నిచర్ కంపెనీ అర్బన్ ల్యాడర్లో 96% దాకా రిలయన్స్ రిటైల్ వాటా కొనుగోలు చేసిందని వార్త మనం చూస్తున్నాం. ఇన్ఫ్రా ఫార్మ్స్ అండ్ కాంక్రీట్ రోడ్ టు రికవరీ, మనం కూడా గత కొద్ది కాలం ఇన్ఫ్రా స్టాక్స్ గురించి, ఇన్ఫ్రా కంపెనీల గురించి పదే చెప్తున్నాం. ప్రభుత్వం ఇప్పుడు రీసెంట్గా తీసుకొస్తున్న పాలసీ మెజర్స్, ఈ లిక్విడిటీ అడిషన్ రేషియో ఒకటి, బెటర్ ఎగ్జిక్యూషన్, మంచి ఆర్డర్ ఫ్లోస్, తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రా కంపెనీస్కి కలిసి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. లార్సన్ అండ్ టూబ్రో, పిఎన్సీ ఇన్ఫ్రా, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, దిలీప్ బిల్డ్కాన్, అశోక బిల్డ్కాన్, కెపాసైట్, ఐఆర్బి ఇన్ఫ్రా, ఎన్సీసీ, అహ్లూవాలియా, కల్పతరు పవర్ లాంటి స్టాక్స్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ వాటి టార్గెట్ ప్రైజులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. డెట్ ఈక్విటీ రేషియో వీటి మనం కన్సిడర్ చేయలేము, ఎందుకంటే డెట్ ఈక్విటీ వీటికి సాధారణంగా ఇన్ఫ్రా కంపెనీస్కి, క్యాపిటల్ గూడ్స్ కంపెనీస్కి డెట్ ఎప్పటికప్పుడు నిధులు చాలా అవసరం ఉంటాయి కాబట్టి వీటికి డెట్ ఎక్కువగానే ఉంటుంది. ఉన్న వాటిలో కాస్త తక్కువగా మనం చూసుకుంటే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కనిపిస్తుంది, కెపాసైట్ ఇన్ఫ్రా ఉంది, కల్పతరు పవర్ కూడా మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్ మేనేజ్మెంట్, దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు మనం. ఇవి కాకుండా ఒక స్టాక్ మనం వెల్త్ క్రియేటర్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, సో అది కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందన్న నమ్మకం బాగా ఉంది. అండ్ ఎలాంటి కూడా ఇక్కడి నుంచి కొద్ది గొప్ప పికప్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది. బీపీసీఎల్ డివెస్ట్మెంట్, ఆల్ ఐస్ అండ్ రిలయన్స్ యాజ్ బిడ్స్ క్లోజ్ టుడే. సో బీపీసీఎల్ బిడ్స్ ఇవాళ క్లోజ్ కాబోతున్నాయి. సౌదీ ఆరామ్కో ఇవన్నీ కూడా వాళ్ళు దాదాపు వెనక్కి తగ్గినట్టే కనిపిస్తున్న తరుణంలో రిలయన్స్ ఏమన్నా ముందుకు వస్తుందా అని స్ట్రీట్ ఆలోచిస్తుంది. ఒకసారి దీన్ని కూడా మనం చూడాలి. సన్ టీవీ టు ఇన్వెస్ట్ 600 crores ఇన్ మూవీస్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. కళానిధి మారనికి చెందిన ఈ కంపెనీ దక్షిణాది ప్రాంతాల్లో చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న సన్ టీవీ 300-400 కోట్ల రూపాయల వరకు మూవీ బిజినెస్లో, అలాగే 200 కోట్ల రూపాయల వరకు వాళ్ళ సన్ నెక్స్ట్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి యోచిస్తున్నట్టు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు థియేటర్స్ బిజినెస్ అనేది దాదాపుగా ఎవరు అవునన్నా కాదన్నా మరికొద్ది కాలం పాటు థియేటర్స్ బిజినెస్ అంత ఈజీ కాదు మళ్ళీ పికప్ అవ్వడం అనేది, ఎందుకంటే జనాలు బాగా ఇళ్లలో ట్యూన్ అయిపోయారు. సో రిలాక్స్గా సినిమాలు చూసేందుకు వాళ్ళ ఈ వెబ్ షోస్ చూసేందుకు సిద్ధమయ్యారు కాబట్టి మళ్ళీ వాళ్ళని థియేటర్లకు రప్పించడం అంత ఈజీ అయితే కాదు.
బట్ ఓటీటీ మీద ఎక్కువ ఫోకస్ ఇక్కడ నుంచి ఉండబోతుంది కాబట్టి సన్ టీవీ కూడా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి చూస్తుంది. ఎయిర్ ట్రాఫిక్ రీచెస్ సీజన్స్ హై అండ్ ఫెస్టివ్ వీకెండ్. సో ఈ ఫెస్టివ్ వీకెండ్ టైంలో ఎయిర్ ట్రాఫిక్ పూర్వ వైభవాన్ని సంతరించుకుందన్న వార్త మనం చూస్తున్నాం. ఇవి మనకి ఉన్న లిస్టెడ్ స్పేస్లో ఇండిగోకి, స్పైస్ జెట్కి మేబీ మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి, రావచ్చు అనేందుకు ఒక పాజిటివ్ రే ఆఫ్ హోప్ని నింపుతున్నాయి. ఇది ఈరోజు ప్రధానంగా దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. పదే పదే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. హ్యావ్ ఏ గ్రేట్ డే.